హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైకాలజీ నుంచి పెడగాజీ నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. సో మనకు మెయిన్గా ఏంటి అంటే మీరు ఫాస్ట్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ వీడియోస్ని అయితే చూడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసే ప్రతి బిట్టు ఇంపార్టెంటే. ఏ బిట్ అయినా సరే ఎగ్జామినర్ మనల్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే అలాంటి టైంలో మీకు ఆ బిట్కి ఆన్సర్ తెలిస్తేనే మీరు డైరెక్ట్ అడిగినా ఇండైరెక్ట్ అడిగినా ఆన్సర్ చెప్పగలుగుతారు. కాబట్టి ప్రతి బిట్ చూడండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే హ్యాపీ, తెలియకపోతే ఒక బిట్ మీకు తెలిసింది అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు కొన్ని బిట్స్ మనం ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ బిట్ చూడండి. ఉపాధ్యాయుని అవధానాన్ని కోరి విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ఉపాధ్యాయుడు చేయకూడనిది ఏంటి? చూడండి, ఆప్షన్స్ వచ్చేసి సరైన బోధనా స్థాయిని అందించే బోధనా పద్ధతులను ఉపయోగించాలి, లేకుంటే తరగతి గది నుండి విద్యార్థిని బయటికి పంపించాలి, అనుచిత ప్రవర్తనను పట్టించుకోకూడదు, మంచి ప్రవర్తనను పొగడాలి, విద్యార్థిని పట్టించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉపాధ్యాయుడు చేయకూడనిది ఏంటి అంటే సరైన బోధనా స్థాయిని అందించే బోధనా పద్ధతులను ఉపయోగించాలి అంటే ఇది చెయ్యాలండి. తరగతి గది నుంచి విద్యార్థిని బయటికి పంపించాలి అంటే విద్యార్థి ఏమైనా తప్పు చేస్తే మనం ఏం చేయాలి? తరగతి గది నుంచి తన్ని బయటికి పంపించాలా? లేదండి. ఓకే, అనుచిత ప్రవర్తనను పట్టించుకోవద్దు, మంచి ప్రవర్తనను పొగడాలి. సో మనం ఏదైతే చెడు ఉందో దాని గురించి కొంచెం అవాయిడ్ చేస్తూ తను చేసిన మంచి పని గురించి పొగుడుతూ ఉంటే విద్యార్థిలో మంచితనం అనేది పెరుగుతుంది. తను చేయాలి తప్పు అనే భావన అనేది తగ్గిపోతుంది. ఇది కరెక్ట్ అండి. విద్యార్థిని పట్టించుకోవాలి అంటే ఆ విద్యార్థిని పట్టించుకోవాలి. ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలా మార్చాలి అనేది తన మీద కేరింగ్ ఎక్కువ పెట్టాలి అంటే ఇది కరెక్టేనండి. సో మనకు చెయ్యకూడదు ఏంటి అంటే తరగతి గది నుంచి విద్యార్థిని బయటకు పంపించాలి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఉపాధ్యాయుడు చేయకూడనిది అని క్వశ్చన్లో అడిగాడు. ఏం చేయకూడదు? బయటికి పంపించడం చేయకూడదు. సో ఆన్సర్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. ఈ రకమైన ఉపాధ్యాయురాలు విద్యార్థులను ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వారిని క్రమశిక్షణలో పెడుతుంది. ఎవరండి? నిర్లక్ష్యమైననా, అనుమతించేనా, నిరంకుశనా, ప్రజాస్వామికనా? ఎలాంటి ఉపాధ్యాయురాలు? నిర్లక్ష్యమైన ఉపాధ్యాయురాలు ఏం చేస్తుందండి? విద్యార్థులను ఎక్కువగా ఇష్టపడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి ట్రై చేస్తుందా? లేదండి. నిరంకుశ, నిర్లక్ష్యమైన, అనుమతించే ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ప్రజాస్వామిక. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి. ఒక విద్యార్థి గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ కలదు. అతనికి కావాల్సింది ఏం కావాలి? తనకు మార్గదర్శకత్వం కావాలా, ఉత్తమ బోధన కావాలా, అదనపు కోచింగ్ కావాలా, స్మృతి టెక్నిక్స్లో శిక్షణ కావాలా? ఏం కావాలండి? గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ అంటే అన్ని సబ్జెక్ట్స్ బాగానే ఉన్నాయి, ఒక మ్యాథ్స్లో కొంచెం తక్కువ ఉన్నాడు. అతన్ని మనం ఏం చేయాలి అంటే మార్గదర్శకత్వం ఇవ్వాలండి. ఓకేనా? మార్గదర్శకత్వం ఇచ్చి తను ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, తను చెయ్యగలడు అనేసి మనం చేస్తే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనం చెప్తే మార్గదర్శకత్వం అవుతుందండి. సో అలా తనలో ఉన్న టాలెంట్ని బయట పెట్టి నేర్చుకోవాలి అనే ఉత్సుకతను చూపిస్తాడండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. ఉపాధ్యాయుని ఈ చర్యల్లో ఒకటి అతనిని మంచి నాయకుడిగా సూచిస్తుంది. ఏముండాలండి మంచి నాయకుడిగా పేరు పొందాలి అంటే? సరి అయిన పనులను చేయమని అడుగుటనా, పనులను చక్కబెట్టుటనా, సరి అయిన పనులను చేయుటనా, పనులను చక్కగా చేయుటనా? సో మనకు ఆన్సర్ వచ్చేసి సరి అయిన పనులను చేయమని అడగడం కాదండి నాయకుడి లక్షణం. సరి అయిన పనులను చేయటమే లక్షణం అండి. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. కౌన్సిలీకి మంచి మార్గదర్శకత్వం అందించుటకు కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య. ఓకే, మంచి మార్గదర్శకత్వం అందించాలి కౌన్సిలింగ్కి అంటే కౌన్సిలర్ ఏం చేయాలి, మొదటి చర్య ఏం చేయాలి అనేసి అడుగుతున్నాడండి. సో ఆప్షన్స్ చూడండి. ఉపయాత్మక
ప్రశ్నల ద్వారా సమాచారాన్ని రాబట్టడమా, సేకరించిన సమాచారం కౌన్సిలీభావ సూచనల ద్వారా సమస్యను విశ్లేషించడంనా, కౌన్సిలీతో మంచి సామస్యతను ఏర్పరచుకోవడమా, ఉపయోగించుటకు సరైన సాధనాలను ఎన్నుకోవడమా. సో మనకు ఆన్సర్ వచ్చేసి కౌన్సిలీతో మంచి సామరస్యతను ఏర్పరచుకోవడం అండి. మార్గదర్శకత్వం ఉండాలి అంటే ఎవరు పడితే వాళ్ళు ఇస్తే సరిపోదండి. వాళ్ళతో మంచి సామరస్యం ఉంటేనే మన మాట వాళ్ళు వింటారు, లేకపోతే వినరు. ఓకేనా. నెక్స్ట్, వీరి కోసం బోధన ఒక ప్రణాళికీకృత కృత్యంగా ఉండాలి. ఎవరి కోసం అండి? శిక్షితులైన ఉపాధ్యాయులు, అక్షితులైన ఉపాధ్యాయులందరికీ, కొత్తగా నియమితులైన ఉపాధ్యాయుల కోసం. సో ఎవరి కోసం అండి? ఉపాధ్యాయులందరికండి. బోధనా ప్రణాళికీకృత కృత్యంగా ఉండాలి అంటే ప్రతి బోధనకు ప్రణాళికీకృత కృత్యాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి అనేది ఉపాధ్యాయులందరికీ వర్తిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతకు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు ఇట్లేం ఉండదు. ఉపాధ్యాయులందరికీ మనం ప్రణాళికీకృత కృత్యంగానే ఉపయోగించుకుంటూ బోధన ఏర్పాటు చేయాలండి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు సరైన ఉద్దీపనలను, పునర్బలన షెడ్యూళ్లను ఉపయోగించుకోవడం ఈ బోధనలోని భాగం. ఓకే. ప్రణాళిక దశన, బోధన పూర్వ దశన, నిర్ధారణాత్మక దశన, పరస్పర చర్యాత్మక దశన. ఏ దశ అండి? పరస్పర చర్యాత్మక దశ. నెక్స్ట్, నిర్దిష్ట బోధనా లక్ష్యాలను రూపొందించుకొని వాటిని ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో బోధన సముచితంగా రాయటం అనేది ఈ బోధనా దశలో భాగం. నిర్దిష్ట బోధనా లక్ష్యాలను రూపొందించుకొని వాటి ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో బోధన సముచితంగా రాయటం అనేది ఈ బోధనా ఈ దశలో భాగం అండి. బోధన పూర్వ దశన, ఆచరణత దశన, బోధనోత్తర దశన, పరస్పర చర్యా దశన. సో మనకు ఆన్సర్ వచ్చేసి బోధన పూర్వ దశ. ఫస్ట్ మనం నిర్దిష్ట లక్ష్యాలు ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడే చూడండి, బోధన పూర్వ దశ ఇది. మనకు ఫస్ట్ లక్ష్యాలు ఎప్పుడు ఏర్పరచుకోవాలండి? బోధన పూర్వమే ఏర్పరచుకోవాలి. వాటికి ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో బోధన సముచితంగా రాయటం అనేది అంటే ఒక లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, ఎలా బోధించాలి అనేది లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మనం బోధించాలి. కాబట్టి దేంట్లో బోధన పూర్వ దశలో ఇది ఒక భాగం అండి. ఓకేనా. క్రింది వాటిలో మంచి ఉపాధ్యాయునికి ఉండకూడని లక్షణం. ఏ లక్షణం ఉండకూడదు? చూడండి, విద్యార్థులతో స్వేచ్ఛగా మాట్లాడటనా, విద్యార్థులతో స్నేహపూర్వంగా ఉత్సుకతతో ఉండి వారిని జాగ్రత్తగా చూసుకోవడమా, విద్యార్థి జ్ఞానము నేపథ్యంగా తీసుకోవడమా, విద్యార్థులందరికీ సాధారణ బోధనా పద్ధతిని ఉపయోగించడమా. ఓకే. ఏం చేయకూడదండి? విద్యార్థులందరికీ సాధారణ బోధనా పద్ధతిని ఉపయోగించడం అనేది చేయకూడదండి. ఓకే. పైవన్నీ చేయాల్సినవి. విద్యార్థులతో స్వేచ్ఛగా మాట్లాడాలి, వాళ్ళతో స్నేహపూర్వకంగా కలుపుగోలుకరంతో ఉండాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, జ్ఞానంను నేపథ్యంన తీసుకోవడం అంటే వాళ్ళ జ్ఞానం ఏంటి, మనం ఏ రకంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలరు అనేది అన్నీ తెలుసుకోవాలి ఉపాధ్యాయుడు. బట్ చేయకూడదు ఏంటి అంటే సాధారణ బోధనా పద్ధతిని ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేయకూడదండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాణిలో ప్రాథమిక తరగతిలో వ్యవహరించుటకు ఉపాధ్యాయునికి ప్రాథమిక అవరోధం ఏంటండి? విషయంలో ఎక్కువ పరిజ్ఞానం లేకపోవడమా, అనుభవ లోపంనా, ఆంగ్ల భాషలో మాట్లాడే సామర్థ్యం తక్కువగా ఉండడంనా, తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉండడంనా. ప్రాథమిక తరగతిలో వ్యవహరించుటకు ఉపాధ్యాయునికి ప్రాథమిక అవరోధం ఏంటి అంటే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం అండి. సో మిగిలినవన్నీ కావండి. నెక్స్ట్, పరిశోధనాధార అభ్యసనలో అభ్యసకుని భాగస్వామ్యం ఎలా ఉంటుందండి? నిష్క్రియాత్మకంగా ఉంటుందా, పరాధీనంగా ఉంటుందా, క్రియాత్మకంగా ఉంటుందా? నెక్స్ట్, నిష్క్రియాత్మకంగా మరియు క్రియాత్మకంగా ఉంటుందా? ఎలా ఉంటుందండి? క్రియాత్మకంగా ఉంటుంది. ఓకే. అభ్యసనలో అభ్యసకుని యొక్క భాగస్వామ్యం ఎలా ఉండాలండి? అభ్యసన జరిగేటప్పుడు
అభ్యసకుడు ఎలా ఉండాలి? క్రియాత్మకంగా ఉండాలి. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసకుడి సామర్థ్యాల ఆధారంగా ప్రభావవంతమైన అభ్యసనం దీని ద్వారా సాధ్యమవుతుంది. దేని ద్వారా అండి? ప్రదర్శనాధారిత అభ్యసనంన, సామూహిక చర్చ వ్యూహంన, ఉదాహరణాత్మక వ్యూహంన, ప్రకల్పన ఆధారిత అభ్యసనం. మనకు ఆన్సర్ వచ్చేసి ప్రకల్పన ఆధారిత అభ్యసనం అండి. అభ్యసకుని సామర్థ్యాల ఆధారంగా ప్రభావవంతమైన అభ్యసనం ఏంటి అంటే ప్రకల్పన ఆధారంగా అభ్యసనం అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు 2 నుండి 4 విద్యార్థులు ఒక సహకార సమూహంగా ఏర్పడి పాఠ్య గ్రంథ విషయంపై జవాబు సూచిక డైలాగులను వంతుల వారీగా చెప్పడం. ఓకేనా? ఒక ఉపాధ్యాయుడు 2 నుండి 4 విద్యార్థులు ఒక సహకార సమూహంగా ఏర్పడ్డారు. సో పాఠ్య గ్రంథ విషయం పైన జవాబు సూచిక పైన డైలాగులు వంతుల వారీగా చెప్తున్నారండి. సో మనకు ఆప్షన్స్ ఏంటండి? సహకార అభ్యసనం అంటారా, విస్తార అభ్యసనం బోధన అంటారా, ప్రత్యామ్నాయ బోధన అంటారా, పరస్పర బోధన అంటారా? ఏమంటారండి? పరస్పర బోధన అంటారండి. ఓకేనా? శిశు కేంద్రీకృత బోధన అంటే ఏంటండి? పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానం చెప్పేలా చేయడమా, పిల్లవాడి అనుభవాలకు అవకాశం ఇవ్వడమా, ఇవ్వకపోవడంనా, పిల్లలను పుస్తక జ్ఞానాన్ని యథాతథంగా చెప్పేలా చేయడంనా, పిల్లల యొక్క మానసిక వికాసంపై ప్రణాళికను రూపొందించడంనా? ఏం చేయాలండి? శిశు కేంద్రీకృత వికాసం అంటే శిశువుని కేంద్రంగా తీసుకుని చెప్పే బోధన అండి. ఓకే, పిల్లల యొక్క మానసిక వికాసంపై ప్రణాళికలను రూపొందించడం అనేది శిశు కేంద్రీకృత బోధన అంటారండి. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సహకార అభ్యసనం ఈ బోధనాభ్యసన ప్రక్రియను ఉద్ఘాటిస్తుంది. విషయ కేంద్రీకృతన, అభ్యాస కేంద్రీకృతన, పద్ధతి కేంద్రీకృతన, ఉపాధ్యాయ కేంద్రీకృత. సహకార అభ్యసనం అనేది ఈ బోధనాభ్యసన ప్రక్రియను ఉద్ఘాటిస్తుంది. దేంటండి? అభ్యసన కేంద్రీకృతం. సహకార అభ్యసనం అంటే అభ్యసన కేంద్రీకృతంగా ఉంటుందండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలి, ఇంకా కొత్త కొత్త బెట్స్ మీరు తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ మనకు సైకాలజీ అండి, మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మనం ఇంపార్టెంట్ బిట్స్ని చూసుకోవచ్చు. టాపిక్స్ని కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తానండి. సో ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్ చూడాలి అన్నా, ఇంకా ముందు నేను చేయబోయే వీడియోస్ ఇంపార్టెంట్ బిట్స్ని, ప్రాక్టీస్ బిట్స్ని మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.